మరో ఉత్తరం చూద్దామండి. బళ్ళారి నుంచి గంగమ్మ రాస్తున్నారు. కార్తీక పూర్ణిమ నాడు ఆచరించాల్సిన వ్రతాలు ఏమైనా ఉన్నాయా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కార్తీక పూర్ణిమ నాడు స్త్రీలందరూ కూడాను 30 పున్నముల నోము అని చెప్పేసి నోముకుంటారు. ఇలా గనక నోముకున్నట్టయితే సౌభాగ్య స్థితితో పాటుగా గృహయోగం కూడాను సంప్రాప్తమవుతుంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే కార్తీక పూర్ణిమ నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను అనంతానంత స్వరూపుడైనటువంటి ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని నిర్వహించడం సాంప్రదాయం. అలా గనక వ్రతాన్ని కనుక చేసుకున్నట్లయితే సత్యనారాయణ స్వామి వారి యొక్క దయ వలన కుటుంబంలో అనేక రీతులుగా ఆర్థిక పురోభివృద్ధి ఆరోగ్యం చేకూరుతాయి అని చెప్పేసి శాస్త్రం. కార్తీక పూర్ణిమ నాడు దేవాలయంలో వెలిగించేటువంటి 1,00,000 దీపాలు, 1,00,00,000 దీపాలు ఇవన్నీ కూడా అనేక చోట్ల వెలిగిస్తూ ఉంటారు. అలా వెలిగించేటువంటి దేదీప్యవంతమైనటువంటి కాంతి పుంజాలతో కూడినటువంటి దీపపు కాంతిని ఒక్కసారి దర్శిస్తేనే చాలు జన్మ ధన్యమైపోతుంది అని చెప్పేసి శాస్త్రం. భక్తి ఛానల్ వాళ్ళు కూడాను 1,00,00,000 దీపోత్సవం పేరుతో ఇటువంటి విశిష్టవంతమైనటువంటి సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అటువంటి 1,00,00,000 దీపోత్సవాన్ని కనులారా వీక్షిస్తేనే జన్మ ధన్యమై తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంతటి గొప్ప విశిష్టవంతమైనటువంటి హరిహరాత్మక తత్వంలో కూడినటువంటి ఈ కార్తీక మాసం వెనకాల దాగిన పరమార్థం ఏమిటంటే అంతా పరమేశ్వర లీల. మన నిమిత్తమాతులం. ఆ స్వామి అనుగ్రహ కటాక్ష వీక్షణాల రీత్యానే మనం మానవులం మనుగడ సాగిస్తున్నాం అనేటువంటి చక్కటి భక్తి భావన స్ఫూర్తిని అర్థం చేసుకొని మా జీవన నౌకకు నీవు తోడుగా నీడగా ఉండి సన్మార్గవంతమైనటువంటి దీపపు కాంతితో ఆవలి తీరంలో మోక్షాన్ని చేకూర్చేట్టు అనుగ్రహించవలసింది దేవాదిదేవా. తమసోమ జ్యోతిర్గమయ స్వరూప అని ధ్యానం చేయటమే ఈ కార్తీక దీపోత్సవంలోను కార్తీక పున్నమిలో దాగినటువంటి అద్భుతవంతమైనటువంటి కాంతి పుంజల్లోనూ దాగినటువంటి విశిష్టవంతమైనటువంటి తత్వం. అందుచేతే చంద్రుడు మనక్కారకుడు. పూర్ణమి నాటి చంద్రుడు పూర్ణచంద్రోదయ కళలతో విరాజిల్లుతూ ఉంటాడు. కాబట్టి ఆ సమయంలో పాలతో చేసినటువంటి అన్నపు పరమాన్నాన్ని ఆ చంద్ర భగవానికి చక్కగా నైవేద్యంగా సమర్పించి ఇంటిల్లిపాది గనక ఆ యొక్క ఆవు పాలతో చేసిన అన్నపు పరమాణాన్ని కనుక స్వీకరించినట్లయితే ఇంటిల్లిపాదికి కూడా ఓర్పు అనేది వస్తుంది. ఓర్పు నశిస్తే కదా కోపం వచ్చేది. ఆ ఓర్పుతో కోపాన్ని జయించి చక్కటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని సాగించటానికి అంతా ఈశ్వర దయ అంటూ తమ తమ విధుల్ని సక్రమంగా సన్మార్గంలో నిర్వర్తించడానికి ఇది సహకరిస్తుంది సుమా. ఇంత గొప్ప విశేషం ఉంది కార్తీక మాసం పౌర్ణమి నాడు. యోగికి 3వ నేత్రం తెరుచుకోవటం అంటే జ్ఞాన నేత్రం తెరుచుకోవటమే కదా. చంద్రోదయ తత్వం ఇక్కడ కనిపిస్తోంది అన్నమాట.